అన్నప్పుడు ఈరోజు మనం నేర్చుకోబోయే అంశము అమావాస్య దినాచారము నేడు క్రైస్తవులు పాటించవచ్చా అనే ఒక మంచి అంశాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచిద్దాము. ఎందుకంటే ఈరోజు మరి అమావాస్య గనక ఈరోజు చెప్తే మీకు కరెక్ట్గా అర్థమవుతుందన్న ఉద్దేశంతో మీ అందరికీ చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు మనం చూడగలిగితేనండి, మరి ఈ అమావాస్య దినపు ఆచారము కొంతమంది క్రైస్తవులు మరి జరుపుకుంటారు, కొంతమంది ఏమో జరుపుకోరు. ఇక జరుపుకునే వాళ్ళు మనం ఆలోచన చేయగలిగితే, దేవుడే జరుపుకోమన్నాడు కదా పాత నిబంధనలో అని, ఈ అమావాస్య రోజు ఏం చేస్తారన్నప్పుడు ఈ ఆల్ నైట్ ప్రార్థనలు కానివ్వండి, అంటే రాత్రంతా మరి ఆ అమావాస్య రోజు రాత్రి అంతా కూడా ఆల్ నైట్ ప్రార్థనలో గడుపుతారు. ఎందుకు అన్నప్పుడు అండి, ఈరోజు దురాత్మ చేత పీడించబడుతున్న వారికి స్వస్థత జరగాలని, లేదంటే మంత్రాలు క్షుద్ర శక్తుల చేత పీడించబడుతున్న వారు విడిపించబడే విధంగా ఈరోజు మరి ఆల్ నైట్ ప్రార్థనలు అనేటివి జరగటం అన్నది మనం చూస్తూనే ఉంటాము. అయితే బైబిలు ఈ అమావాస్య గురించి ఏమి చెప్పింది అని మనం ఆలోచించాలి. ఎవరో చెప్పారు కదా అని, ఈరోజు నేను చెప్పాను కదా, ఇంకెవరో పెద్ద దైవజనుడు చేస్తున్నాడు కదా అని ఆచరించటం కాదు, కానీ అసలు బైబిల్ ఏం చెప్పింది దీని గురించి అన్నది మనము ఆలోచించాలి. అయితే మరి హిందూస్లోనికి మనం వెళ్ళగలిగితే, హిందూ సమాజంలో అమావాస్యను మరి చెడ్డ దినంగా, అలాగే అశుభ దినంగా వాళ్ళు భావించటం అన్నది మరి హిందూస్లో మనం చూస్తాము. ఎందుకంటేనండి, ఆ రోజు ఎక్కువగా మరి దురాత్మ శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అలాగే ఈ చేతబడి చేసేవాళ్ళు కానివ్వండి, లేదంటే బాణమతి కానివ్వండి, ఇవి చేసేవాళ్ళు ఎక్కువగా పూజలు మరి వాళ్ళు జరిగిస్తారని, అలాంటి ఈ యొక్క నానుడి మరి ఈ యొక్క హైందవ సమాజంలో ఉండటం అన్నది మనందరికీ తెలుసు. అందుకే మీరు చూడగలిగితేనండి, ఈరోజు ఏం చేస్తారంటే పనులు చేయరు, ఈరోజు శుభకార్యాలు పెట్టుకోరు, తర్వాత ప్రయాణాలు చేయరు. ఇంకా మనం ఆలోచన చేయగలిగితేనండి, ఈరోజు ఎన్నో జరుగుతాయండి. ఈరోజు ఎన్నో అసలు వాళ్ళు చేయకుండా ఆపేస్తారు. మేము కూడా విజిటింగ్కి వెళ్ళినప్పుడు మన క్రిస్టియన్సే ఇంటికి వెళితే నీళ్ళు ఇచ్చేది కాదు, ఇంటికి వెళితే వాటర్ ఇచ్చేది కాదు. ఏంటమ్మా అని నేను వేరే వాళ్ళని అడిగితే చెప్పారు, కొంపదీసి మీరు అమావాస్య రోజు వెళ్ళారు అయ్యగారు, అమావాస్య రోజు వెళ్తే వాళ్ళు నీళ్లు కూడా ఇవ్వరు అని చెప్పటం జరిగింది. కాబట్టి ఇది బైబిల్లో మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు ఏం చెప్పాడు, ఈ అమావాస్య గురించి దేవుడు ఏం రాయించాడు అన్నది జాగ్రత్తగా మీరు అందరూ వినవలసిందిగా మనవి చేస్తున్నాను. అయితే ఇశ్రాయేలీలకండి ఈ అమావాస్య అనేది ఒక ప్రాముఖ్యతగా మరి బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది. అందుకే ఇశ్రాయేలీల నెల ప్రారంభం ఉంటుంది కదండి, ఇశ్రాయేలీల నెల ప్రారంభం అన్నది అది అమావాస్య రోజుతోనే ప్రారంభమవుతుంది. ఇశ్రాయేలీల నెల అనేది అమావాస్య రోజుతోనే ప్రారంభమవుతుంది. కాబట్టి దేవుడు ఏమన్నాడు అంటే, ఆ రోజు దేవుడు ఏం చెప్పాడు అన్నప్పుడు అండి, ఆ రోజు మీరు దహన బలులు అర్పించాలి, అందరూ కూడా నా సన్నిధికి రావాలి అని అమావాస్య గురించి అనేక సందర్భాలు దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. కాబట్టి మనం చూడగలిగితేనండి, అమావాస్య అంటే మన అందరికీ తెలుసు కదండి. అమావాస్య అంటే దాని అర్థం ఏంటంటేనండి, చంద్రుడు కనబడడు, చీకటిగా ఉండే రోజు, చంద్రుడు ప్రకాశించని రోజు. అందుకేనండి 15 రోజులు మనం ఆలోచన చేయగలిగితే, చీకటి 15 రోజులు మరి పౌర్ణిమ అనేది మన అందరికీ తెలుసు. అందుకే ఇశ్రాయేలీలకు వాళ్ళ క్యాలెండర్లో నెలకు కేవలం 30 రోజులు మాత్రమే ఉంటాయి. నెలకి 30 రోజులు మాత్రమే ఉంటాయి. మొదటి దినము అమావాస్యతో ఇశ్రాయేలీల నెల ప్రారంభమవుతుంది. ఇశ్రాయేల్ నెల అమావాస్యతో ప్రారంభమవుతుంది. అయితే మరి మనం ఆలోచిద్దాము, ఈ అమావాస్యలో ఉన్న అంతరార్థం ఏమిటి, అసలు ఇది ఎలా వచ్చింది, దీని పుట్టుపూర్వోత్తరాలు ఏంటివి, అసలు ఇశ్రాయేలీలను దేవుడు ఎందుకు చేయమన్నాడు, ఈరోజు క్రైస్తవులుగా మనం ఆచరించవచ్చా అన్న ఒక వినూతనమైన విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం అందరము ఆలోచిద్దాము. ఇక ఇది ఎలా పుట్టుకొచ్చింది, దీన్ని ఎవరు చేయమన్నారు అని మనం బైబిల్లో నుండి చూడగలిగితే, దినవృత్తాంతముల రెండవ గ్రంథము 8వ అధ్యాయము
దినవృత్తాంతముల 2వ గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మోషే ఇచ్చిన ఆజ్ఞను బట్టి, మోషే ఇచ్చిన ఆజ్ఞను బట్టి, మరి మోషేకి ఎవరిచ్చారు ఆజ్ఞలు? దేవుడిచ్చాడు, గుర్తుపెట్టుకోండి. మోషే ఇచ్చిన ఆజ్ఞను బట్టి అంటే మోషేకు దేవుడిచ్చాడు ఆజ్ఞలు. ఆ మోషే గారు ఇస్రాయేలీలకు ఇస్తున్నాడు. అందుకే మోషే ఇచ్చిన ఆజ్ఞను బట్టి విశ్రాంతి దినముల యందును అమావాస్యల యందును నియామక కాలముల యందును సంవత్సరమునకు ముమ్మారు జరుగు పండుగల యందును, అనగా పులియని రొట్టెల పండుగ యందును, వారముల పండుగ యందును, పర్ణశాలల పండుగ యందును యెహోవాకు దహన బలులు అర్పించుచు వచ్చెను. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇక్కడ మనం చూడగలిగితేనండి, ఈ దినవృత్తాంతముల గ్రంథంలో మనం చూస్తున్నాము. దినవృత్తాంతములు అంటేనండి దినములో జరిగే వృత్తాంతములు. దినవృత్తాంతములు అంటే దినములో జరిగే వృత్తాంతములు. ఇక్కడ ఏమని చెబుతున్నాడంటే విశ్రాంతి దినము కానివ్వండి, అలాగే అమావాస్య కానివ్వండి. ఈ అమావాస్య అన్న దగ్గర ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూడగలిగితే న్యూ మూన్ అనే పదాన్ని అక్కడ ఉపయోగించాడు. ఆ పదాలు ఉపయోగించాడు. న్యూ మూన్ అనే పదాన్ని ఉపయోగించాడు. ఇది కానివ్వండి, అమావాస్య కానివ్వండి, నియామక కాలాలు కానివ్వండి, పండుగలు కానివ్వండి, ఇవన్నీ కూడా మోషే గారు ఇచ్చారటండి. మరి మోషే గారికి ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. మోషే గారికి దేవుడే ఇచ్చాడు. అంటే ఇప్పుడు అమావాస్య మోషే గారు ఇచ్చారు. అందుకేనండి అమావాస్య రోజు 15 రోజులు మనం చూడగలిగితేనండి 15 రోజులు చంద్రుడు కనపడడు, 15 రోజులు ఇదిగో చంద్రుడు ప్రకాశించడు, మరలా 15 రోజులు పౌర్ణమి రోజు మరలా 15 రోజులు చంద్రుడు ప్రకాశిస్తాడు. అయితే ఆ రోజు మనం చూడగలిగితేనండి అమావాస్యను దేవుడే ఇస్తున్నాడు, దానిని పాటించమన్నాడు. అయితే ఎంతవరకు మరి పాటించారో మనం చూడగలిగితే గుర్తుపెట్టుకోండి, ఇది పాత నిబంధనలో ఇశ్రాయేలీలకు అమావాస్య రోజును దాన్ని దేవుడే ఆచరించమన్నాడు, మోషే గారి ద్వారా ఆచరించమన్నాడు. గుర్తుపెట్టుకోండి. రైట్. ఇప్పుడు మనము వీళ్ళు ఎంతవరకు ఆచరించారని మనం చూడగలిగితే అదే దినవృత్తాంతముల 2వ గ్రంథము 31వ అధ్యాయము, దినవృత్తాంతముల 1వ గ్రంథము 31వ అధ్యాయము 2-3 వచనాలు మనము చదువుకుందాము. 2-3 వచనాలు మనం చదువుకుందాము. తమ స్వాస్థ్యములకు తిరిగి 2-3 వచనం. అంతటా హిజ్కియా ఎవరి సేవాధర్మము వారు జరుపుకొనున్నట్లుగా యాజకులను వరుస ప్రకారముగాను లేవీయులను వారి వరుస ప్రకారముగాను నియమించెను. దహన బలులను సమాధాన బలులను అర్పించుటకును సేవ జరిగించుటకును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకును యెహోవా పాలెపు ద్వారముల యొద్ద స్తుతులు చేయుటకును యాజకులను లేవీయులను నియమించెను. ఇదిగో ఈ కార్యక్రమాల కొరకు హిజ్కియా గారు నియమించారు. అందుకేనండి సుమారుగా 24 మంది మందిరములో మీరు ఆలోచన చేయగలిగితే దేవుని మందిరములో సేవ చేయాలి. 24 మంది దేవుని మందిరంలో వాళ్ళు ఏం చేయాలండి? సేవ చేయాలి. ఈ 24 మంది 15 రోజులు చేయాలి. 24 × 15 ఎంత వస్తుంది అంటేనండి 360 రోజులు. అందుకే ఇశ్రాయేలీలకు సంవత్సరానికి వచ్చే రోజులు ఎన్నంటేనండి 360 రోజులు. వాళ్ళ క్యాలెండర్లో నెలకు కేవలము 30 రోజులు మాత్రమే ఉంటాయి. ఆ నెల ప్రారంభము అమావాస్య దినముతో ప్రారంభమవుతుంది. రైట్. ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే 24 మంది ఒక్కొక్కరు దేవుని మందిరంలో 15 రోజుల చొప్పున వాళ్ళు సేవ చేయాలి. 15 రోజుల చొప్పున వాళ్ళు సేవ చేయాలి. ఇక్కడ ఏదైతే మనం చదివామో అది జరిగించాలి. తర్వాత 3వ వచనాన్ని మనం చదవగలిగితే, మరియు యెహోవా ధర్మశాస్త్రమందు వ్రాయబడి ఉన్న విధిని బట్టి జరుగు ఉదయ అస్తమయముల దహన బలులను విశ్రాంతి దినము
దినములకును అమావాస్యకును నియామక కాలములకును ఏర్పడి ఉన్న దహన బలులను అర్పించుటకై తనకు కలిగిన ఆస్తిలో నుండి ఒక భాగమును ఏర్పాటు చేసెను. అంటే అమావాస్య కొరకు ఒక భాగాన్ని రాజైన హిజ్కియా గారు ఒక భాగాన్ని ఏర్పాటు చేశాడు. ఇది దేవుడే మోషే గారి ద్వారా ఇస్తున్నాడు. ఇంకా మనం చూడగలిగితేనండి, ఆ రోజు ఏం చేయాలో మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథము, అందరం కూడా దయచేసి కీర్తనల గ్రంథము 81వ కీర్తన దయచేసి 3-4 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాము. 3-4 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాము. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పున్నమి నాడు కొమ్ము ఊదుడి, అది ఇశ్రాయేలీలకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. అంటే దేవుని మందిరములో మనం ఆలోచన చేయగలిగితే, పని చేస్తున్న యాజకులు అమావాస్య రోజు వాళ్ళు ఏం చేయాలి అంటే కొమ్ము ఊదాలి. అమావాస్య నాడు కొమ్ము ఊదాలి. ఎందుకు ఊదాలన్నప్పుడు అండి, ఎందుకంటేనండి వాళ్ళ నెల ప్రారంభము ఆ రోజు గనక, ఆ రోజుతో వాళ్ళు కొమ్ము ఊదాలి. అంటే ఈ అమావాస్య అనేది ఇది ఏమంటున్నాడంటే, దేవుడు యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఇది మోషే గారి ద్వారా ఇవ్వబడితే హిజ్కియా గారు దాన్ని ఆచరించడానికండి ఒక భాగాన్ని తన ఆస్తిలో నుండి ఇచ్చాడు. అంటే అమావాస్య రోజు ప్రజలందరూ కూడుకోవాలి. అప్పుడు యాజకుడు ఏం చేయాలి అన్నప్పుడు అండి, యాజకుడు కొమ్ము ఊదాలి. మరి ఈ అమావాస్య రోజు ప్రజలు ఎక్కడ కూడుకోవాలి అని మనం ఆలోచన చేయగలిగితే, ఆ రోజు కూడా అది కూడా మనం బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితేనండి, ఎక్కడ కూడుకోవాలి అన్నది బైబిల్ గ్రంథంలో నుండి మనం అందరం కూడా చూడగలిగితేనండి, యెహెజ్కేలు గ్రంథము, పెద్ద ప్రవక్తలలో ఒక ప్రవక్త, యెహెజ్కేలు గ్రంథము 46వ అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 46వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. మరియు విశ్రాంతి దినములలోను అమావాస్యలోను దేశ జనులు ఆ తలుపు దగ్గర నిలవబడి యెహోవాకు ఆరాధన చెయ్యవలెను. అంటే అమావాస్య రోజు అందరూ మందిరము దగ్గరికి వెళ్ళాలి. యాజకుడు కొమ్ము ఊదుతుంటే ప్రజలు దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఈరోజు ఈ వాక్యాన్ని బట్టే చాలా మంది అమావాస్య ఆరాధనలు జరుపుతున్నారు. దురాత్మ శక్తుల, లేదంటే ఇదిగో మీకు స్వస్థత కావాలా, లేదంటే ఇదిగోనండి మీకు చేతబడి చేశారా, వీటన్నిటి నుంచి విడుదల కావాలి అంటే ఈరోజు ఆరాధన జరిపించాలి అని ఇదిగో ఈ వాక్యాన్ని బట్టే ఈరోజు ఆరాధనలు జరుపుతున్నారు. అమావాస్య రోజు ఆరాధనలు జరుపుతున్నారు. ఇంకా మీరు చూడగలిగితేనండి 6వ వచనాన్ని, అదే అధ్యాయము 46వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 46వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదవగలిగితే, అమావాస్య నాడు నిర్దోషి అయిన చిన్న కోడెను, నిర్దోషి అయిన 6 గొర్రె పిల్లలను, నిర్దోషి అయిన ఒక పొట్టేలును అర్పించవలెను. ఆ రోజు ఏం చేయాలటండి, ఏమేం చేయాలటండి, అమావాస్య నాడు చిన్న కోడెను కానివ్వండి, నిర్దోషి అయిన 6 గొర్రె పిల్లలను, నిర్దోషి అయిన ఒక పొట్టేలును అర్పించవలెను అంటున్నాడు. అంటే అమావాస్య ఆచరించాలి అంటే ఇశ్రాయేలీలకు ఎంత ధనం కావాలి మీరు ఆలోచించండి. ఒక చిన్న కోడెనటనండి, 6 గొర్రెలటండి, ఒక పొట్టేలట, ఇవి బలి అర్పించాలి. ఎందుకు దేవుడు వాటిని బలి అర్పించమంటున్నాడు అంటే, ఇశ్రాయేలీలకు దేవుడు ఏదో నేర్పించాలి అనుకుంటున్నాడు.
దేవుడు చెప్పింది మనం ఆలోచన చేయగలిగితేనండి, దేవుడు చెప్పింది వారు ఆచరిస్తున్నారు, కానీ వారి బ్రతుకులు బాగాలేవు, వారి బ్రతుకులు బాగాలేవు. దేవుడు చెప్పింది అయితే ఆచరిస్తున్నారు మొత్తం మీద, ఇదిగో మనం అమావాస్య రోజు ఇవన్నీ చేయాలి, కానీ వారి బ్రతుకులు బాగాలేవు, వారి బ్రతుకులు బాగాలేవు. అందుకేనండి వారి జీవితాలు సరిగ్గా లేకపోయేసరికి ఇక దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో మనం అందరం కూడా చూడగలిగితేనండి, మనం అందరం కూడా చూడగలిగితే పెద్ద ప్రవక్తల ఒక ప్రవక్త యెషయా గ్రంథము, అందరం కూడా యెషయా గ్రంథము దయచేసి యెషయా గ్రంథము మొదటి అధ్యాయము, యెషయా గ్రంథము మొదటి అధ్యాయము, దయచేసి మొదటి అధ్యాయము మనమందరము కూడా దయచేసి మొదటి అధ్యాయము 11వ వచనము నుండి 14వ వచనం వరకు గల వాక్య భాగాలు చదువుకుందాం. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లును బాగుగా మేపిన దూడలను కొవ్వును నాకు వెక్కిసమాయను. కోడెల రక్తమందైనను గొర్రెపిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. ఇంకేమంటున్నాడంటేనండి, ఇంకా నా సన్నిధికి కనపడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణమును తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడేవాడు. 13వ వచనము, మీ నైవేద్యములు వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్ణమును దాన్నికను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనయు జరుగుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సాహ సమాజమును నేనోర్చజాలను అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనయు జరుగుచున్నవి, పాపుల గుంపు కూడిన ఉత్సాహ సమాజమును నేనోర్చజాలను అంటున్నాడు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితేనండి, అక్కడ నేను ఓర్చజాలను అని దేవుడు మాట్లాడుతూ 14వ వచనానికి వచ్చేసరికి ఆయన ఏమంటున్నాడంటే, వీళ్ళు కేవలము పాపాలతో బ్రతికి దేవుడు ఆచరించమన్నాడు కదా అని ఆచరిస్తున్నారు, అంతేనండి. ఎలా ఉన్నారంటే పాపుల గుంపుగా కూడి వీళ్ళు పండుగలు ఆచరిస్తున్నారు. దేవుడు ఉండమన్నట్టుగా లేరండి, కానీ ఈ పండుగలు, ఈ అమావాస్యలు మాత్రము వీళ్ళు ఆచరిస్తున్నారు. అందుకే 14వ వచనానికి వచ్చేసరికి అంటున్నాడు, మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసికియున్నాను అంటున్నాడు. ఇవన్నీ కూడా ఏమంటున్నాడండి, అమావాస్య కాలములు కానివ్వండి, నియామక కాలములు కానివ్వండి, ఈ ఉత్సాహములు కానివ్వండి, ఇవన్నీ కూడా నాకు హేయము అంటే నాకు నచ్చటం లేదు అంటున్నాడు. ఎందుకు నచ్చటం లేదంటే పాపుల గుంపుగా ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నప్పుడండి, ఏదో ఆచారబద్ధంగా ఆచరిస్తున్నారు అంతే. అందుకే మీరు చూడండి, ఇప్పుడు ఆదివారము మీరు ఒక క్రిస్మస్ టైం కానివ్వండి, ఒక ఈస్టర్ టైం కానివ్వండి, జనవరి 1 కానివ్వండి, చర్చికండి మొత్తం నిండిపోతారు. చర్చ్ అంతా నిండిపోయిద్ది. టెంట్లు వేస్తారు, చీరలు తెప్పిస్తారు బయట నుంచి, ఎందుకంటే అంత భక్తులు వస్తారు, అంతమంది వస్తారు. నెక్స్ట్ ఆదివారం మళ్ళీ కనపడరు. అదే ఇశ్రాయేల్లో కూడా పండుగను మాత్రము చాలా బ్రహ్మాండంగా జరిగిస్తున్నారు, కానీ పాపములో బ్రతుకుతున్నారు. ఆ రోజు బలులు ఇస్తున్నారు, ఆ రోజు అన్ని చేస్తున్నారు, కానీ వారి జీవితాలు బాగాలేవు. మరి జీవితాలు దేవుని ఎదుట సరిగ్గా లేవు. అందుకే అంటున్నాడు పాపుల గుంపుగా అంటున్నాడు. ఇంకా మీరు చూడగలిగితే ఆమోసు గ్రంథానికి మనం రాగలిగితే, దయచేసి ఆమోసు గ్రంథము, ఒకసారి బైబిల్ గ్రంథంలో నుండి ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము, ఆమోసు గ్రంథము దయచేసి 8వ అధ్యాయములో వీళ్ళు ఏమంటున్నారంటేనండి, 8వ అధ్యాయం మీరు 3వ వచనము నుండి మీరు రాసుకోండి, 3వ వచనము నుండి 6వ వచనం వరకు గల వాక్య భాగాలు మీరు రాసుకోండి. ఇక్కడ 6వ వచనము మనం ఆలోచన చేయగలిగితే వాళ్ళు ఏమని చెప్పుకుంటున్నారంటే దరిద్రులను వెండికి కొనునట్లును, పాదరక్షకులనిచ్చి బీద వారిని కొనునట్లును, చచ్చు ధాన్యమును మనము అమ్ముదుము రండని, విశ్రాంతి దినమెప్పుడైపోవునో అని చెప్పుకొని వారలారా ఈ మాటలు ఆలకించుడి అంటున్నాడు.
ఇక్కడ మీరు అంటే వీళ్ళు ఎలా ఆచరిస్తున్నారంటేనండి, ఈ అమావాస్యలు కానివ్వండి, ఈ విశ్రాంతి దినములు కానివ్వండి, ఇవి ఎప్పుడైపోతాయో, ఇవి మేము ఎప్పుడు వెళ్ళిపోయి బిజినెస్ చేయాలో అన్న మైండ్తో ఉన్నారు. కానీ దేవుడు ఎందుకు ఆచరించమన్నాడో అది వాళ్ళకి అర్థం కావటం లేదు. అందుకేనండి వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, వారి జీవితాలు బాగాలేవు కానీ అమావాస్యను మాత్రం ఆచరిస్తున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, నాకు హేయము అంటున్నాడు, నాకు నచ్చటం లేదు మీరు చేసేది, నాకు నచ్చటం లేదు అంటున్నాడు. ఇంకా హోషేయ గ్రంథంలో కూడా ఆయన ఏమని మాట్లాడుతున్నాడో మనం చూడగలిగితే, హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనములో, దాని ఉత్సవ కాలములను, పండుగలను, అమావాస్యలను, విశ్రాంతి దినములను, నియామక కాలములను మానిపింతును అన్నాడు. చూడండి, మానిపింతును అన్నాడు. అంటే ఇశ్రాయేలీలతో మనం ఆలోచన చేయగలిగితే, ఇశ్రాయేలీలకు చెబుతున్నాడు, వాళ్ళను మానిపించేస్తాను అన్నాడు. ఏమని చెప్పాడండి? ఆ రోజు వీళ్ళందరూ కూడా మందిరం దగ్గర కూడుకోవాలి. వీళ్ళందరూ మందిరం దగ్గర కూడుకుంటే యాజకుడు ఇదిగో కొమ్ము ఊదాలి, బలులు అర్పించాలి. ఇవన్నీ చేస్తున్నారు కానీ వారి జీవితాలు బాగాలేవు, అక్రమంగా నడుచుకుంటున్నారు, పాపుల గుంపుగా ఉన్నారు. అందుకేనండి దేవుడు అంటున్నాడు, ఏమేమి మానిపిస్తానంటున్నాడండి? ఉత్సాహ కాలములను, పండుగలను, అమావాస్యలను, విశ్రాంతి దినములను. ఈరోజు మనం శనివారం ఆరాధన చేయాలని అంటారు కదండి, విశ్రాంతి దినం అంటారు కదండి. విశ్రాంతి దినము అమావాస్యను మానిపిస్తానంటున్నాడు, విశ్రాంతి దినములను మానిపిస్తానంటున్నాడు, నియామక కాలాలను నేను మానిపింతును. ఎందుకంటే ఇశ్రాయేలీల జీవితాలు బాగాలేవు. ఇంతకీ వాళ్ళు ఎలా ఉన్నారు అన్నప్పుడండి, మరలా యెషయా గ్రంథము మొదటి అధ్యాయము దయచేసి 15వ వచనము నుండి మనం చదవగలిగితే, యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 15వ వచనము నుండి దయచేసి మనం చదవగలిగితే, 15వ వచనం నుండి మనం చదవగలిగితే, మీరు మీ చేతులు చాచునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తముతో నిండియున్నవి, మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్యులు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. యెహోవా ఈ మాటలు సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లనివగును. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు, సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఈలాగుననే సెలవిచ్చి ఉన్నాడు. అంటే మనం ఆలోచన చేయగలిగితేనండి, ఎందుకు మానిపిస్తాను అని దేవుడు అంటున్నాడు అంటేనండి, వారి పాపాలు ఎలా ఉన్నాయటండి? రక్తము వలె ఎర్రగా ఉన్నాయట, కెంపు వలె ఎర్రనిగా ఉన్నాయట, కెంపు వలె ఎర్రగా ఉన్నాయి. మీ యొక్క పాపాలు కెంపు వలె ఎర్రగా ఉన్నాయి. కానీ పండుగను మాత్రం ఆచరిస్తున్నారు. అందుకే దేవుడు అన్నాడు, నేను మానిపించేస్తాను అంటున్నాడు. మరి దేవుడే ఇశ్రాయేలీలతోనే నేను మానిపిస్తాను అని దేవుడు చెబుతున్నప్పుడు ఈరోజు క్రైస్తవులు ఎంతవరకు పాటించవచ్చు మీరు ఆలోచించండి. దేవుడే చెప్పాడు కదండి, ఇశ్రాయేలీలతో నేను మానిపిస్తాను అని దేవుడే చెప్పినప్పుడు ఈరోజు క్రైస్తవులు దాన్ని ఆచరించవచ్చా? మీరు ఆచరించవచ్చా? కాబట్టి పండుగ ఏదైనా మంచిదేనండి. పండుగ అంటే మీనింగ్ ఏంటంటేనండి, పండుగ అంటే అర్థం ఏంటంటే జ్ఞాపకము చేసుకోవటము. పండుగ అంటే అర్థం ఏంటంటే జ్ఞాపకము చేసుకోవటం. ఇశ్రాయేలీలకు దేవుడు ఏ పండుగ ఇచ్చినా అది ఎందుకు ఇచ్చాడయ్యా అంటే దాని వెనకాల ఏదో ఒక రీజన్ ఉన్నది. ఇప్పుడు పస్కా పండుగ అనుకోండి, పస్కా పండుగ ఎందుకు ఇచ్చాడు? గుడారాల పండుగ ఎందుకు ఇచ్చాడు? ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు మనందరికీ తెలుసు కదండి. ఇవన్నిటి వెనకాల ఒక రీజన్ ఉన్నది. అందుకే పండుగ అన్న పేరుకు అర్థం ఏంటంటే
జ్ఞాపకము చేసుకోవటం. పండుగలు మంచివే, కానీ ఆ పండుగలను ఆచరిస్తున్న మనుషులు చెడ్డవారిగా మారిపోయారు. అందుకేనండి, ఈరోజు మరి ఈ అమావాస్యని ఈరోజు మరి ఆచరిస్తున్న కొంతమంది మనం ఆలోచన చేయగలిగితే, ఒకవేళ అలాంటి వారు ఎవరైనా ఉంటే మరి క్రొత్త నిబంధనలో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో మనం అందరం కూడా చూడగలిగితే, కొలసీలకు రాసిన పత్రిక దయచేసి అపోస్తులైన పౌలు గారు కొలసీలకు రాసిన పత్రిక కొలసీలకు రాసిన పత్రిక దయచేసి రెండవ అధ్యాయము మనమందరం కూడా 13వ వచనము నుండి మనం చదువుకుందామండి. 13వ వచనం నుంచి, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా, దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగాను చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితేనండి, ఏదైతే విధిరూపకమైన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో దేవుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారన్నప్పుడు అండి, దానిని మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయనతో కూడా మనల్ని జీవింపచేశాడు. ఒకవేళ ఇంకా మనం ఆలోచన చేయగలిగితే 16వ వచనంలో మాట్లాడుతున్నాడు చూడండి. 16వ వచనంలో ఏమంటున్నాడు అంటేనండి, కాబట్టి అన్నపానముల విషయములోనైనను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చ నెవ్వనికిని అవకాశం ఇవ్వకుడి. మీకు తీర్పు తీర్చే అవకాశము ఎవ్వరికి ఇవ్వకండి అంటున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఒకవేళ మీరు క్రైస్తవులు కదండి, అమావాస్య పాటిస్తున్నారు ఏందండి అన్నారనుకోండి, ఇక మీ పని అయిపోయినట్టే. ఒకరు మిమ్మల్ని వేలు పెట్టి చూపించకూడదు. అందుకే అక్కడ ఏమంటున్నాడు అండి, 16వ వచనంలో క్లియర్గా ఉంటున్నాడు కదండి. ఏమంటారు, కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చ నెవ్వనికిని అవకాశం ఇవ్వకండి. ఇశ్రాయేలీలకే చెప్పాడు కదండి. ఆ రోజు ఇశ్రాయేలీలు విశ్రాంతి దినమున కూడుకోవాలి. ఈరోజు క్రైస్తవులు ఏ రోజైనా కూడుకోవచ్చు. ఆ రోజు ఇశ్రాయేలీలు ప్రత్యక్షపు గుడారం దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు ఎక్కడ ఉండైనా దేవుణ్ణి ఆరాధించవచ్చు. కాబట్టి ఈ రోజుకు ప్రత్యేకత లేదు. అలాగే ఈరోజు ఇదిగో అమావాస్యకు ప్రత్యేకత లేదు, విశ్రాంతి దినమునకు ప్రత్యేకత లేదు, స్థలానికి ప్రత్యేకత లేదు. ఎక్కడ చెట్టు కింద ఉండైనా ఈరోజు దేవుణ్ణి మనము ఆరాధించవచ్చు. కాబట్టి ఈ అమావాస్య దిన ఆచారం అన్నది దేవుడు మోషే గారి ద్వారా దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చాడు. కాబట్టి వారితోనే చెబుతున్నాడు దేవుడు. ఏమని చెబుతున్నాడంటే, నేను మానిపించేస్తాను అంటున్నాడు. ఆ పండుగలైతే ఆచరిస్తున్నారు, కానీ వాళ్ళు ఎలా ఉన్నారటంటేనండి, పాపుల గుంపుగా ఉన్నారు. వారి పాపములు రక్తము వలె ఎర్రగా ఉన్నాయటండి, కెంపు వలె ఎర్రగా ఉన్నాయటండి. ఎందుకంటే ఆచరిస్తున్నారు, కానీ బ్రతుకులు సరిగ్గా లేనప్పుడు ఎన్ని ఆచరిస్తే లాభం ఏంటి మీరు ఆలోచించండి. కాబట్టి మరి ఆనాడు వాళ్ళనే మానిపిస్తానన్నాడు. ఈరోజు క్రైస్తవులు ఆచరించవచ్చా మీరు ఆలోచించండి. ఎందుకంటేనండి, దేవుడు సృష్టించిన ప్రతి దాంట్లో, దేవుడు చేయమన్న ప్రతి దాంట్లో ఏదో అంతరార్థం దాగి ఉన్నది. కాబట్టి దాన్ని మనము ఆలోచించాలి. దేవుడు వద్దన్నది మనం మానేయాలి, కానీ దేవుడు వద్దన్నది చేస్తే దేవుడు మనల్ని తీర్పులోనికి తీసుకొస్తాడు. కాబట్టి ఎందుకంటేనండి, ఈరోజు ఏమన్నాడంటే, అదే కొలసి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో ఏమన్నాడంటే, ఇవి
రాబోయే వాటి ఛాయే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అన్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, ఈరోజు క్రైస్తవులుగా మనకు ఏమి లేదంటే అమావాస్య దిన ఆచారం ఈరోజు క్రైస్తవులకు లేదు. ఒకనాడు దేవుడే చేయమన్నాడు, ఇశ్రాయేళ్లను దేవుడే చేయమన్నాడు. కానీ వాళ్ళ వాళ్ళ జీవితాలు సరిగ్గా లేకపోయేసరికి నేను మానిపించేస్తాను, నాకు అసహ్యము అన్నాడు. నేను మానిపించేస్తాను, నీకు అసహ్యం అన్నాడు. వాళ్ళ చేతే దేవుడు మానిపించాడు. ఈరోజు కొంతమంది జరిగిస్తున్నారు. కాబట్టి ఎవ్వరు కూడా మిమ్మల్ని వేలు పెట్టి చూపించకూడదు, కాబట్టి అన్ని రోజులు మంచియేనండి, అన్ని రోజులు మంచియే, అన్ని మంచి దినములు మంచివే. కానీ దినములలో బ్రతుకుతున్న మనిషి చెడ్డవాడిగా మారిపోయాడు. కాబట్టి దేవుని మీద మనం భారం వేసి, దేవుని క్రీస్తు రక్తంలో కడగబడిన మనకు దేని మీద అధికారమో ఇదిగో దేవుడు మనకు ఇవ్వలేదు. కాబట్టి ఏది మన మీద దాడి చేయడానికి కానివ్వండి, ఏది మన మీదకి రాదు. ఎందుకంటే మనము క్రీస్తు రక్తములో కడగబడిన వాళ్ళము. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే అమావాస్య దిన ఆచారము నేడు క్రైస్తవులకు అది లేదు. ఒకవేళ ఎవరైనా అన్యులుగానే ఎవరైనా అన్నారు అనుకో, మీరు క్రైస్తవులు కాదండి, మీరెందుకు ఆచరిస్తున్నారంటే ఇక మన పని అయిపోయినట్టే. కాబట్టి అందరూ కూడా మీరు ఆలోచించి మనము దేవునిలో బ్రతుకుతూ, దేవుడు చెప్పినట్టుగా బ్రతుకుతూ ఆయన నుండి దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.